ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా యోబు గ్రంథము 9వ అధ్యాయం చదువుకుందాము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడ్ల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగానే అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కటే ఆకాశ మండలమును విశాలపరచువాడు. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని, దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో, ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు గాని నేనాయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగ తగినవాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనే పాటివాడను. నేను నిర్దోషినయుండినను ఆయన ప్రత్యుత్తరము చెప్పచాలను. న్యాయకర్తయని నేనాయనను బతిమాలు కొనదగును. నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినను. ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మచాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలుగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపచేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలగగా నేనే యున్నానని ఆయన యనును. న్యాయ విధిని గూర్చి వాదము కలగగా ప్రతివాదిగా తండ్రి తెగించువాడెవడని ఆయన యనును. నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరం మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకిష్టం లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదం లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికంగా కలిగి నాశనం చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యం చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయన గాక ఇవి అన్నీయు జరిగించువాడు ఇది ఎవడు? పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవును. రెల్లున పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. నా శ్రమ త్వరపడిపోవును. నా శ్రమను మరచిపోయేదననియు
దుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగా నుండేదననియు నేను అనుకుంటున్నా. నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయంగా ఎరిగి ఉన్నాను. నేను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా. కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమే ప్రయాసమేలా. నేను హిమముతో నన్ను కడుక్కొనినను, సబ్బుతో నా చేతులు కడుక్కొనినను నీవు నన్ను గోతిలో ముంచెదవు. అప్పుడు నేను నా స్వంత వస్త్రములకై అసహ్యుడనగుదును. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చేయి ఉంచతగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనపరచకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడేదను. ఏలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠం సరి.